నమస్తే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే యోగి ఆదిత్యనాథ్ టార్గెట్గా యోగి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో ప్రతిపక్షాలు చాలా కుట్రలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా హిందుత్వవాదాన్ని అణిచివేయడానికి చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. ఎలా అంటే జస్ట్ రీసెంట్గానే కొద్ది రోజుల కిందటే మనం చూసాం. అయోధ్య రామమందిరంలో భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించి కొంత గోల్మాల్ జరిగింది, కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. కానీ తరువాత సిట్ విచారణలో తేలినటువంటి విషయాలు చూస్తే అందులో ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్లకు అఖిలేష్ యాదవ్కు సంబంధాలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్తో నేరుగా ఆ మెయిన్ అక్యూజ్డ్ ఫోన్లో పలు సందర్భాల్లో మాట్లాడినట్టు, అతనితో వాట్సాప్ కన్వర్సేషన్స్ కూడా, సంభాషణలు కూడా ఉన్నట్టుగా తేలింది. ఇంకా దాని యొక్క ఫైనల్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఉత్తరప్రదేశ్లో. అసలు ఈ యొక్క అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందే నిజానికి ఇష్యూ ఉన్నది. తప్పిదం జరిగింది, దాన్ని తప్పకుండా సరిదిద్దాల్సిందే. తప్పు ఎక్కడ జరిగినా కూడా ప్రజలు ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల, హిందువుల నమ్మకానికి దెబ్బ తగిలింది. దానికి తప్పకుండా ప్రభుత్వానికి బాధ్యత ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ కాన్స్పిరసీ యాంగిల్ ఏంటి అంటే డెఫినెట్గా దీని వెనక సమాజ్వాదీ పార్టీ ఉండే చేయించింది. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని అందరికంటే ముందుగా నిజానికి ఆ ట్రస్ట్ సభ్యులే ముందుగా ఈ యొక్క అంశాన్ని రైజ్ చేశారు, దీని మీద విచారణకు ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత ముందుగా ఈ యొక్క అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేసి మాట్లాడింది అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ఏదో జరుగుతోంది, ఇక్కడ కుట్ర జరుగుతోంది, ప్రతిపక్షాలు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాయి. కానీ తర్వాత తేలినటువంటి విషయాలు, ఇందులో ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అఖిలేష్ యాదవ్తోనూ సమాజ్వాదీ పార్టీతో సన్నిహిత సంబంధాలు, ఫోన్ కాల్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్లు కూడా దొరికినట్టుగా స్టేట్ పోలీస్ చెప్తున్నారు, ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్తున్నారు. సో ఇదొక నెంబర్ 1 కారణం. తర్వాత దీనికి సంబంధించి మనం పార్లమెంటు ఆవరణలో జరిగినటువంటి రచన కూడా చూసాం. ఏదో కామెడీ స్కిట్స్ లాగా, అంటే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలని, కానుకల్ని నేరుగా అక్కడున్నటువంటి పూజారులో లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బందో దోచేస్తూ ఉన్నారు, హుండీలో కాకుండా నేరుగా ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతోంది అనేటువంటి అర్థాన్ని వచ్చేలాగా జనరలైజ్ చేస్తూ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ వేదికగా, పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలన్నీ కలిసి అక్కడ ప్రదర్శించాయి. దీని పట్ల హిందూ సంఘాలు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేశాయి. ఇది శ్రీరాముణ్ణి అవమానించడమే. కొంతమంది చేసినటువంటి తప్పుకి ఎంటైర్ హిందూ మతాన్ని మీరు ఎలా అదేదో హాస్యాస్పదంగా ఏదో ఒక స్కిట్ చేసినట్టుగా పార్లమెంటు ఆవరణలో ఎలా ప్రదర్శిస్తారో, దాంట్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు, చాలా ఇతర విపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా యోగి మాట్లాడుతూ కులాల చిచ్చును మరొకసారి రగిల్చాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ఆయుధాన్ని విసిరారు, దాంతో డెఫినెట్గా ఈ అంశాన్ని వచ్చే ఎన్నికలలో ఒక వెపన్గా వాడేటువంటి ప్రయత్నం తప్పకుండా పొలిటికల్ పార్టీస్ చేస్తాయి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కులాల మధ్య చిచ్చు రాజేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాల చేతకానితనం వల్ల, మాఫియా పరిపాలన వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధిలో. లేదంటే ఈ రోజున ఎక్కడో ఉండాల్సినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఇప్పుడు బాగుంది. యోగి వచ్చిన తర్వాత 2017 నుంచి ఈ రోజున అనేక రంగాల్లో ఈ రోజున బీమారు స్టేట్ నుంచి ఈ రోజున డెవలప్మెంట్ వైపు అభివృద్ధి పదంలో వడివడిగా దూసుకుపోతోంది. కానీ ఇంకా ఎక్కడో ఉండాల్సినటువంటి స్థానంలో ఉత్తరప్రదేశ్ లేదు. దీనికి కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పర్టికులర్గా సమాజ్వాదీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని యోగి టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన చెప్పింది మతంగా మేమందరం ఐక్యంగా ఉన్నాం, లేదా ధర్మంగా మేమందరం ఐక్యంగా ఉన్నాం, మా మతంపై దాడి చేసినప్పుడు తప్పకుండా దాన్ని తిప్పి కొడతామనేటువంటి మెసేజ్ని హిందువులందరికీ, ఇంకా చెప్పాలంటే బ్రాడర్ కాంటెక్స్ట్లో చూడాలంటే యూపీ ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. పర్టికులర్గా హిందువులకు పిలుపునిచ్చారు. ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో చలిమంట కాచుకోవాలని చూసేటువంటి రాజకీయ పార్టీలకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాలి. ఆ సమయం వచ్చింది. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా యూపీలో ఆశించినన్ని సీట్లు రాలేదు ఉత్తరప్రదేశ్లో. దానికి చాలా కారణాలు ఉన్నాయి, గతంలో మనం చెప్పుకున్నాం. కానీ మరొకసారి అలాంటి తప్పిదం జరిగితే గనక డెఫినెట్గా మరొకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరో 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ప్రతిపక్ష పార్టీలకు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీలకు అలాంటి అవకాశం ఇవ్వకండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్
పిలుపునిచ్చారు. మన మతంపై దాడి జరిగినప్పుడు పట్టించుకున్నటువంటి పార్టీలు ఇప్పుడు వచ్చి మన ముందు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. గతంలో జిల్లాలు కానీ ఎంటైర్ రాష్ట్రంలో కానీ మాఫియా పాలన నడిచేది. అందరూ గ్యాంగ్స్టర్ టర్న్డ్ పొలిటీషియన్సే ఉండేవాళ్ళు. గ్యాంగ్స్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అతీక్ అహ్మద్ బ్రదర్స్ లాంటి వాళ్ళు కానివ్వండి, చాలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళు రాజకీయ నేతలుగా చలామణి అవుతూ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఒక గూండా రాజ్యంలాగా నడిచేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. కానీ ఈ రోజున పూర్తిగా సినారియో మారుతోంది, డెవలప్మెంట్ అక్కడ జరుగుతోంది. అండ్ గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఒక ఫార్ములా అనుసరించారో డివైడ్ అండ్ రూల్, డివైడ్ చేసి పరిపాలించు అనేటువంటి సూత్రాన్ని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారో ఈ రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా హిందువుల్ని విడగొట్టడం ద్వారా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ ఉన్నాయి, ఓట్లను దండుకుంటూ ఉన్నారు. ఈ ప్రమాదాన్ని కనుక హిందువులు గుర్తించకపోతే భవిష్యత్తులో చాలా చాలా అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందువుల్ని ఈజీగా డివైడ్ చేయొచ్చు, చేయొచ్చు కులం పేరుతో, తర్వాత ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో రకరకాలుగా వాళ్ళని ఈజీగా విడగొట్టేయచ్చు. దానికి తోడు హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యత కూడా అంతంత మాత్రమే అనేది జగమెరిగినటువంటి సత్యం. ఏ హిందువు కూడా తనను తాను నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేసినప్పుడు నేను హిందువునని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది కనిపిస్తారు. నేను పలానా ప్రాంతం వాడిని, లేకపోతే నేను తెలంగాణ, నేను ఆంధ్ర, లేకపోతే ఇట్లా నేను పలానా వర్గం వాడిని, రెడ్డి, లేకపోతే ఇట్లా కమ్యూనిటీలు చెప్పుకుంటూ ఉంటారు తప్పితే ఆమె ప్రౌడ్ హిందూ అని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజున ఎంతమంది ఉన్నారు? ఈ అనైక్యతే ఈ రోజున చాలా రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్గా మారింది. వీళ్ళని ఈజీగా విడగొట్టేయచ్చు. ఇందులో మనం వీళ్ళని పర్టికులర్గా మన ఓట్లు అడగాల్సినటువంటి అవసరం లేదు, ఎలాగైనా వాళ్ళు ఈజీగా విడిపోతారు. బట్ వేరేస్ అదర్ కమ్యూనిటీస్లో అలా ఉండదు. వాళ్ళు ఒక మాట అనుకున్నారంటే దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీస్లో వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు, ఒకే పార్టీకి ఓటేసినటువంటి సందర్భాలు 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అందుకనే బీజేపీకి రావాల్సినన్ని సీట్లు కూడా రాలేదు, ఓట్లు తగ్గాయి, సీట్లు కూడా తగ్గాయి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. సో ఇప్పుడు యూపీలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరొకసారి ఈ కులాల చిచ్చునే రగిల్చేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. దాన్ని ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టాలి, లేదంటే మళ్ళీ ఆ పాత రోజులకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతుంది అని చెప్పి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకి ఒక పిలుపునిచ్చారు. పర్టికులర్గా హిందువులకి ఒక పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆయన మరొక మాట కూడా చెప్పారు. 50 to 60% ఈ దేశ జనాభాలో యువతనే ఉన్నారు. ఇది మనకి చాలా ఒక సంపద లాంటిది. వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే కనుక ప్రభుత్వాలు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారు. ఈ మధ్యకాలంలో మనం చాలా రంగాల్లో చూస్తున్నాం, స్పేస్ టెక్నాలజీలో చూస్తున్నాం. మన హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ స్కై రూట్ అద్భుతం చేసి చూపించారు. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ఒక రాకెట్ను ప్రయోగించి అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా చేశారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి యువతనే మన భారతదేశానికి ఉన్నటువంటి అతి గొప్ప సంపద. వీళ్ళే దేశానికి దిక్సూచి అవుతారు, వీళ్ళే దేశానికి మార్గనిర్దేశకులు అవుతారని చెప్పి యువతను పొగుడుతూ ప్రతిపక్షాలపైన టార్గెట్ చేశారు. ప్రతిపక్షాల హిపోక్రసీని ఎండగట్టారు. మరి యూపీ ప్రజలు ఏం నిర్ణయిస్తారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి ఈ ప్రతిపక్షాల ట్రాప్లో పడి విడిపోతారా, లేకపోతే మూకుమ్మడిగా ఒకే మాటపై ఒకే తాటిపై నిలబడి మరొకసారి యోగి ఆదిత్యనాథ్ని సీఎం చేస్తారనేది ఇంకా కొన్ని నెలల్లో తేలిపోతుంది. కౌంట్డౌన్ అయితే మొదలైంది. ఎన్నికల హడావిడి ఇప్పటి నుంచే యూపీలో కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.